అదేదో సినిమాలో డైలాగులాగా వాడు ఎక్స్ దొంగ ఎప్పుడు దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. సేమ్ టు సేమ్ పాలిటిక్స్లోనూ చంద్రబాబు ఇంతే. కుట్రలు కుతంత్రాలు చేయటం, నిమిషంలో దొరికిపోవడం. వాలంటీర్ల విషయంలో ఇదే చేశాడు. అడ్డంగా బుక్ అయ్యాడు. ఇప్పుడు చేయి నోటికి అడ్డంగా పెట్టుకుని సైలెంట్ అయ్యాడు. నిమ్మగడ్డను కలుగులో దాక్కోమని చెప్పాడు. ఎల్లో మీడియాను జగన్పై రివర్స్ అటాక్ చేయమన్నాడు. దత్తపుత్రుని హైదరాబాదు పోయి ఆసుపత్రి బెడ్పై పడుకోమన్నాడు. నాకు అర్థం కాదు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళంటే చంద్రబాబు ఆయన పచ్చముఠాకు ఎందుకంత కోపం, ఎందుకంత కసి, ఎందుకంత కక్ష? వాళ్ళ నోటి దగ్గర కూడు లాగేసుకుని రాక్షసానందం పొందాలని ఎందుకు అనుకుంటున్నారు? చంద్రబాబు ముఠా ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం మాత్రం ఆ 66 లక్షల మందికి పెన్షన్లు అందించేందుకు వేరే మార్గాలు అన్వేషించింది. పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించింది. సచివాలయాలకు రాలేని వారికి ఇంటికే వెళ్లి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చింది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థతో రాష్ట్రం రూపురేఖల్ని జగన్ మార్చేశారు. జగన్కు వస్తున్న మంచి పేరు చూసి తట్టుకోలేక కోర్టుల్లో కేసుల మీద కేసులు వేసి, ఈసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇచ్చి, ఆఖరికి అవ్వాతాతలకు వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకూడదన్న ఆర్డర్ తెచ్చుకున్నారు. దాని ఫలితం ఏ రకంగా ఉంటుందో, అవ్వాతాతల శాపనార్థాలు ఏ స్థాయిలో ఉంటాయో ఈ రోజు పచ్చముఠాకు అర్థమైంది. దెబ్బకు ఠా దొంగల ముఠా అన్నట్టుగా ఎక్కడి దొంగలు అక్కడే సైలెంట్ అయిపోయారు. అయినా సరే అవ్వాతాతల కన్నీళ్లకు కారణమైన 74 ఏళ్ల కుప్పం తాత, 87 ఏళ్ల ఎల్లో తాత ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, జగన్ను నేరుగా ఎదుర్కోలేక అడ్డదారిలో నిమ్మగడ్డను తెరపైకి తెచ్చావా లేదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 2, పేదలకు పింఛన్లు అందకుండా నిమ్మగడ్డకు పసుపు ముసుగు తొడిగి ఈసీ వద్దకు పంపించావా లేదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 3, నిమ్మగడ్డతో సుప్రీంకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, ఏపీ హైకోర్టులో వరుస కేసులు వేయించావా లేదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 4, జగన్ నా మనవడు, నా కొడుకు అంటున్న అవ్వాతాతలపై కక్ష తీర్చుకున్నావా లేదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 5, సంక్షేమంతో సుఖంగా ఉన్న వికలాంగులు, వితంతువులపై పగ తీర్చుకున్నావా లేదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 6, ఎర్రటి ఎండలోకి వృద్ధులను లాగి పచ్చమూక పైశాచికానందం పొందుతోందా లేదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 7, పింఛన్ వస్తుందో రాదోనన్న భయంతో తాత చనిపోతే తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారా లేదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 8, నీ కుట్రలు కుతంత్రాలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నిమ్మగడ్డను కలుగులో దాక్కోమన్నావా లేదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 9, వాలంటీర్లు పింఛన్లు అందించకుండా ఈసీకి ఫిర్యాదు చేయించింది నేనే అని చెప్పుకోలేకపోతున్నావా లేదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 10, అవ్వాతాతలు నిలదీస్తారని పవన్ హైదరాబాదు పారిపోయి హాస్పిటల్ బెడ్పై పడుకొని నటిస్తున్నాడా లేదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు, ఎల్లో ముఠా అందరూ కూడా సమాధానం చెప్పాల్సిందే. రైట్, ఈ అంశాలపైన మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఇక పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్ లైవ్లో ఉన్నారు. వాలంటీర్లుగా రాజీనామా చేసినటువంటి వారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాం. అసలు ఎందుకు వాళ్ళు రాజీనామా చేయాల్సి వచ్చింది, రాజీనామా చేసి వారు ఏం చేయబోతున్నారన్న విషయాలన్నీ కూడా క్లియర్గా వారితో మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా రవిచంద్రారెడ్డి గారితో మాట్లాడదాం. రవిచంద్రారెడ్డి గారు, కోర్టుకు వెళ్ళారు, ఏది సుప్రీంకోర్టుకు వెళ్ళారు నిమ్మగడ్డ, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత ఏపీ హైకోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత ఈసీ దగ్గరికి వెళ్ళారు. ఇన్ని రకాలుగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దూరి వెంటనే ఏదో ఒక ఆర్డర్ తీసుకురావడానికి కృషి చేశారు. ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే ఈసీ ఆర్డర్ వచ్చింది, ఇందులో క్లియర్గా ఆయనే చేశాడని కూడా రాశారు. ఐ ఆమ్ డైరెక్టెడ్ టు రెఫర్ టు ద కంప్లైంట్స్ డేటెడ్ 23/02/2024 and 25/02/2024 filed by the Citizens for Democracy and subsequent order dated 13/03/2024 of the Honorable High Court of Andhra Pradesh. Something ఏదో రాశారు, ఇంకా రిట్ పిటిషన్ నెంబర్ ఇవన్నీ రాశారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఈ ముసుగేసుకున్నటువంటి మారీచుడు మరి ఈరోజు బయటకు వచ్చి అవ్వాతాతలు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి నేను చేసింది కరెక్టే, వాలంటీర్లు అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకూడదు, నేనే ఈసీ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తెచ్చాను అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్?
సూటు బూట్ వేసుకుని తిరుగుతూ పార్క్ హైత్లో ఎప్పుడు చంద్రబాబు ఇచ్చినటువంటి ఒక సూటు పెట్టుకొని అక్కడ పచ్చముఠాతో కలిసే ఈ నాయకుడు ఎందుకు ఇప్పుడు కలుగులో దాక్కున్నాడు? ఆయన బయట వచ్చి సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తోందా సార్ అసలు? మీకు పురుషోత్తమ రెడ్డి గారికి, అక్కడ రిజైన్ చేసిన వాలంటీర్లకి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున మనం చూసినట్టయితే పేద ప్రజలు, ముఖ్యంగా అవ్వాతాతల ముఖంలో ఆనందం. 1వ తేదీ వాళ్ళ పెన్షన్ డబ్బులు అందినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చిక్కటి చిరునవ్వులతో తమ మనవడు పంపించిన ఆ పెన్షన్ కానుకను అందుకుంటూ నెలంతా సంతోషంగా ఉండడంతో పాటు 1వ తేదీ వస్తుందంటే ఒక పండగ వాతావరణంలో వాళ్ళు ఒక మంచి ఆలోచనతో ఉండేవాళ్ళు. కానీ అవ్వాతాతల ముఖంలో ఆనందం చూసే అవకాశం కూడా లేకుండా ఇద్దరు పెన్షన్ కి హక్కుదారులుగా ఉన్న ఒక చంద్రబాబు నాయుడు 74 ఏళ్ల వయసు ఆయన, 75 ఏళ్ల వయసు ఆయన కానీ, ఒక రామోజీరావు 87 ఏళ్ల వయసు ఆయన కానీ, మరి ఈ నిమ్మగడ్డ కూడా పెన్షన్ కి హక్కుదారుడే. ఈ పెన్షన్ కి హక్కుదారులైన వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి పేదవాళ్ల ముఖంలో చిరునవ్వు ఉండకూడదని చెప్పి ఒక పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో వాలంటీర్లు స్వచ్ఛందంగా నామమాత్రం ఒక 5,000 హానరోరియంతో పనిచేస్తున్న వ్యవస్థని పని చేయనివ్వకూడదని, తద్వారా అవ్వాతాతలకి ఆ పెన్షన్ అందేదానికి వీలు లేదని సుప్రీంకోర్టు, హైకోర్టు, మరి ఢిల్లీ హైకోర్టు ఎన్ని మెట్లో చూడండి. ఇవన్నీ స్క్రిప్ట్ ఎవరిది? ఎల్లో మీడియా స్క్రిప్ట్, రామోజీ స్క్రిప్ట్ కావచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు లేకుండా వీళ్ళు ఏం చేయరు. వేరే వేరే పార్టీల్లో ఉన్నప్పటికీ ఇదే సుజనా చౌదరి పార్క్ హైత్లో నిమ్మగడ్డ రమేష్ తో కలిసిన అంశాన్ని మనం చూసాం. పేరుకి ఇతను నిమ్మగడ్డ రమేషే కానీ చాలా మంది ఇతన్ని కమ్మగడ్డ రమేష్ అంటారు, కులపిచ్చి. సరే, చేసేదంతా చేసిన తర్వాత ఏదైతే వాళ్ళు అనుకున్నారో అది సాధించిన తర్వాత ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకు నేను చేసింది కరెక్ట్, వాలంటీర్లు పింఛన్లు అందించడానికి వీల్లేదు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకు కలుగులో దాక్కున్నాడు? మేము ఒక ఛాలెంజ్ విసురుతున్నాము. ఆ సోకాల్డ్ కమ్మగడ్డ నిమ్మగడ్డ రమేష్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, బాగా భయంకరంగా బూతులు మాట్లాడే బాలయ్య కానీ, వీళ్ళు ఎవరైనా సరే ఒక గ్రామ సచివాలయం దగ్గరికి వచ్చి అవ్వాతాతలను ఒకసారి పలకరించి, ఏం అవ్వా, ఏం తాత బాగున్నారా, ఎండ బాగుందా, ఎండ కూడా ఖమ్మంగా ఉందా అని కానీ అడిగితే వాళ్ళ దగ్గర పాత చెప్పులు కానీ ఉంటే వాటితో కొడతారు సార్ వీళ్ళు. ఎందుకంటే వాళ్ళని నికరంగా నీడలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎండలో పెట్టి నిన్నొకరు ఈ రోజు ఒకరు కూడా పెన్షన్ కోసం వచ్చిన వాళ్ళలో ఎండవేడి తట్టుకోలేక చనిపోయిన మాట వాస్తవం. ఈ విధంగా వృద్ధులు చనిపోవాలని ఎటు తమకి ఓట్లు వేయరని తీర్మానించుకున్న పెన్షన్దారుల్ని ఎంత చులకన భావన అంటే వాళ్ళ నోటి కాడ కూడు లాగేసే అంశంగా దీన్ని చూడాలి. అంతేకాదు గూడు లాగేస్తాడు, పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తే రాజధాని ఏరియాలో వాళ్ళ గూడు లాగేస్తాడు, కోర్టులు తలుపు కట్టి ఏదైతే చేయకూడదో సమకాలీన రాజకీయాల్లో ఎవరైనా పేదలకు మంచి చేయాలి, అలా చేయకపోతే ప్రభుత్వాల మీద పోరాడాలని కోరుకుంటారు. పేదలకు మంచి చేసే ప్రభుత్వం మీద పోరాడి పేదలకు చెడు జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మేలు జరిగే ఛాన్సే ఇవ్వననే ప్రతిపక్ష నాయకుడిని ఈ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు రూపంలో ఉండడం ఇక్కడ పేదలు చేస్తున్న దురదృష్టం. కానీ చంద్రబాబు ఈ రోజు వరకు రియాక్ట్ అవ్వలేదు. వాలంటీర్లు పని చేయడానికి లేదు, వాలంటీర్లు పింఛన్లు ఇవ్వడానికి లేదు, మేమే వేయించాం కేసు, మా అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశాడు అని చంద్రబాబు చెప్పడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేను చేసింది కరెక్ట్, 100కు 100% కరెక్ట్, ఈ వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకూడదు, అందుకే కట్ చేశాను, అందుకే కోర్టులకు వెళ్ళాను. నేను చెప్పాను కదా సార్, వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు చేసేదేమో చేశారు, ఎందుకు చెప్పుకోవట్లేదు? వచ్చిన రియాక్షన్ చూసి భయపడిపోయారు సార్, గజగజ వణుకుతున్నారు. ఓట్లు ఎటు పోయి పరువు పోతే ప్రజల్లోకి దగ్గరగా పోయి ముఖ్యంగా అవ్వాతాతలకు కనపడితే చెప్పులు ఇస్తుంటారేమో అని భయపడుతున్నారు. ముఖ్యంగా ఖచ్చితంగా కూడా వాళ్ళు పెట్టే శాపనార్థాలు అన్ని ఇన్ని కాదు. ఆ సూటు బూటు వేసుకున్న అతని విజువల్స్ చూపిస్తున్నారు ఆ కమ్మగడ్డ రమేష్ గురించి. అవును, అతను కానీ అయితే మామూలు కొట్టడు సార్. ఆయన వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా తగిన సన్మానం చేస్తారు. ఖచ్చితంగా కూడా ఎక్కడో ఫిలిం సిటీలో దాక్కున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే రోడ్ల మీద పరిగెత్తించేవాళ్ళు ఈ వయసులో, 87 ఏళ్ల వయసులో, పత్తళ్ళ పరమానందయ్య.
ఖచ్చితంగా కూడా పేదలకు చెడ్డ చేసే వాళ్ళని ఎవ్వరు, ముఖ్యంగా సమాజం కూడా హర్షించరు సార్. అవ్వతాతలే కాదు, ఎవరు హర్షించరు. ఎవరైనా కష్టపెట్టే వాళ్ళని ఎవరు సార్ సహిస్తారు? ప్రజా జీవితంలో ఉండి పేదలు కష్టపడాలని కోరుకునేవాడు వాడే రాజకీయ నాయకుడు సార్ ఎవడైనప్పటికీ. ముఖ్యంగా ఇంత విచిత్రమైన వైఖరితో పాటు అనేక అంశాల్లో వాళ్ళు సిమ్ములు లాగి సరెండర్ చేయమని చెప్పి ఆదేశాలు తేవటం, లేకపోతే వాళ్ళు ట్యాబ్లు ఇచ్చేయటం, లేకపోతే ఇవన్నీ కూడా వివిధ సర్వీసెస్ ఇంకా ఇంపాక్ట్ అయ్యే ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంటింటికి రేషన్ వస్తుంది, వాళ్ళని అలర్ట్ చేసి ఆ రేషన్ ఇప్పించే కార్యక్రమానికి కూడా గంటి కొడుతున్నాడు. అనేక సేవల గురించి, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలన్నిటికీ కూడా వాలంటీర్ సంధానకర్తగా ఉన్నాడు, ఫ్యామిలీ డాక్టర్ దానికి సంధానకర్తగా ఉన్నాడు. అన్ని సేవలు ఆగిపోవాలని కోరుకున్నాడు. దీని ఫలితం రుచి చూస్తాడు. రాబోయే 2 నెలల తర్వాత చిత్తుగా ఓడిపోయి ఎక్కడికి పోతాడో తెలియదు మనకు. కానీ ఖచ్చితంగా కూడా ఇది అతను నెత్తిని పెట్టుకున్న చెయ్యి భస్మాసురులాగా అతనే పెట్టుకున్నాడు. పదే భస్మాసురుడిని కలవరిస్తున్న చంద్రబాబు అతనే ఈ రోజు కొత్తపేటలో చంద్రబాబు సభ నిర్వహించారు. అక్కడ ఏమైనా మాట్లాడతారేమోనని ఆ సభను గమనించాను. ఆసక్తికరంగా ఇంకో అంశం బయటపడింది. ఆయన ఈ విషయం పైన మాట్లాడతారేమో, వాలంటీర్లు అనేవాళ్ళు మంచోళ్ళు కారు, వాలంటీర్లు మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్లకు డోర్ కొడతారేమో, గోని సంచులు మోసేవాళ్ళు వీళ్ళు అని మాట్లాడతారేమో. అందుకే నేను నిమ్మగడ్డ అనేటటువంటి మారీచుని పంపించి ఆయనతో కేసులు వేయించి ఈరోజు వాలంటీర్లకి అవ్వాతాతలకి ఉన్నటువంటి కనెక్షన్ని కట్ చేయించానని చెప్తారేమో అని చూశాను. ఆసక్తికరంగా అంశం ఏం మాట్లాడలేదు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం బయటపడింది. ఆ దృశ్యాలు ఉంటే ఒకసారి స్క్రీన్ పైన డిస్ప్లే చేయండి ప్లీజ్. ఇది సార్ ఈరోజు కొత్తపేటలో, ఇదేమి నేను కావాలంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన రికార్డెడ్ వీడియో కూడా నేను చూపిస్తాను. 1000 మంది కూడా లేరు సార్ ఈరోజు సభకి. చంద్రబాబు సభకి కనీసం 1000 మంది రాలేదు. అవ్వాతాతలకి పెన్షన్ అందకుండా కుట్ర చేసినటువంటి చంద్రబాబు సభకి ఎవరైనా వస్తారా? వికలాంగులు వితంతువులకు పెన్షన్ అందకుండా కుట్ర చేసినటువంటి చంద్రబాబు సభలకి జనం వస్తారా? కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు పెన్షన్ అందకుండా కుట్ర చేసినటువంటి చంద్రబాబు సభకు జనం వస్తారా? అసలు వచ్చినటువంటి చంద్రబాబు మాట్లాడేదంటే హోకెళ్ళు బాబాయ్ అని తప్ప ఒక్క అంశం. అది చూడండి సార్, ఒక గల్లీలాగా చిన్నది కట్టారు, మొత్తం తలలు లెక్కేస్తే 500 నుంచి 600 తలలు ఉన్నాయి అక్కడ. 500-600 తలలు ఈరోజు పూర్తిగా తీసేశారు. ఆ డ్రోన్ షాట్లు అవన్నీ తీసేసి ఆ క్లోజ్ పెట్టుకొని అవి మాత్రమే నడిపించారు. ఇది కనీసం 1000 మంది లేని సభ. ఇది చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు నడిపిన సభ. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నడిపిన సభ. తనకు ఓతకర్రులుగా ఇట పవన్ కళ్యాణ్ని అటు బీజేపీని వెంటేసుకొచ్చినటువంటి 74 ఏళ్ల కుప్పం తాత నడిపినటువంటి సభ. చిన్న గల్లీలో కనీసం 500 మంది లేరు అక్కడ. ఆయన పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయింది చూడండి. ఈరోజు అవ్వాతాతలు కర్రలిచ్చుకొని తరిమి కొడతారు చంద్రబాబుని కనిపిస్తే, తరిమి కొడతారు రామోజీ కనిపిస్తే, తరిమి కొడతారు నిమ్మగడ్డ కనిపిస్తే. కలుగులోకి వెళ్ళి దాక్కున్నాడు నిమ్మగడ్డ. ధైర్యం ఉంటే బయటకు వచ్చి నేను చేసింది కరెక్ట్ అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు నిమ్మగడ్డ? ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? పవన్ కళ్యాణ్ పాపం జ్వరం వచ్చిన అవ్వాతాతలు ఇంకా దారుణమైన విషయం, మంచి విషయం చెప్పారు. పవన్ కళ్యాణ్ అయితే అవ్వాతాతలకి సమాధానం చెప్పాల్సి వస్తుందని వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి బెడ్ పైన పడుకున్నాడు సార్ జ్వరం అని చెప్పి. ఇక్కడ అవ్వాతాతలు పడుతున్నటువంటి కష్టం, వితంతువులు పడుతున్న కష్టం, వికలాంగులు పడుతున్న కష్టం, కిడ్నీ వ్యాధిగ్రస్తులు పడుతున్న కష్టం గురించి మాట్లాడాల్సి వస్తుందని దొంగ నాటకాలాడి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో బెడ్ పైన పడుకున్నాడు. చంద్రబాబు సభలు చూస్తే ఈ విధంగా వెలవెలబోతున్నాయి. అక్కడ చూడండి సార్ జనం ఏ రకంగా కనిపిస్తున్నారు. పాపాలు వెంటాడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు. మీ నాలుక ఇంతకాలం 74 ఏళ్లుగా అబద్ధాలు చెబుతూ వచ్చిన మీ నాలుక ఇన్నేళ్ల తరువాత 74 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారి ఒక నిజం చెప్పింది మీ నాలుక. ఆ నాలుకకు ఆయుధ పూజ చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఏం నిజం చెప్పిందంటే వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు పెన్షన్లు ఇవ్వకూడదు కాబట్టి సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 మంది సచివాలయ ఉద్యోగులున్నారు, వారి ద్వారా పెన్షన్లు అందించండి అని ఈసీకి మీరు ఒక సలహా పడేశారు, ఉచిత సలహా. ఇప్పుడు దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఏంటంటే 15,000 గ్రామ సచివాలయాలు ఈ రాష్ట్రంలో జగన్ గారు నిర్మించారు, 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు అని మీరు ఒప్పుకున్నారు. ఇంతకాలం ఏమన్నారు? మీరు, మీ దత్తపుత్రుడు, అలాగే సొంత పుత్రుడు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా రాష్ట్రంలో అన్నారు. ఇప్పుడు 1,30,000 ముందన్నారని మీ నోటితో మీరే అంటున్నారు. కాబట్టి ఇన్నేళ్ల తర్వాత నిజం పలికిన మీ నాలుకకు ఆయుధ పూజ చేయాలి.
నేను ఆ మునీశ్వరుని ప్రార్థిస్తున్నా, మీరు నిజం చెప్పిన రోజు మీ తల 1000 మురకలు అవుతుందని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అలాంటిది జరగకూడదు, మీరు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నా. ఫస్ట్ టైం నిజం చెప్పారు. మీ నాలుకకు మాత్రం లోకేష్ నాయుడు నాలుకకు ఆయుధ పూజ చేయండి. వాళ్ళ నాలుకలు బయటికి ఇట్లా వచ్చినటువంటి నాలుకకి పసుపు కుంకుమ చల్లి దానిపైన నిమ్మకాయ కట్ చేసి పిండి పూజలు చేయండి. మొదటిసారి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే దఫాలో ఒకేసారి 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారని. మరి ఇంతకాలం ప్రతి సభలోనూ ఏ మైకు పట్టుకున్నా, ఏ వేదికెక్కినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా? అలా చెప్పడానికి సహకరించిన మీ నాలుకకు హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు అది నిజం ఒప్పుకున్నందుకు దానికి ఆయుధ పూజ చేయాలి. ఇది రాష్ట్ర ప్రజలకు నేను చెప్తున్నది. ఎస్, ఒక్కసారి వాలంటీర్లతో మనం మాట్లాడదాం. వాలంటీర్లతో మాట్లాడే ముందు అసలు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను ఎన్నిసార్లు కోర్టుకెళ్లారు, ఎప్పుడెప్పుడు కోర్టుకెళ్లారు, ఆయన ఎందుకు అంత అవస్థలు పడ్డారనేది కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆయన బాధలు వర్ణనాతీతం ఆ చంద్రబాబు కోసం. ఇప్పుడు కాదు, ఆయన ఎన్నికల అధికారిగా ఉన్నప్పటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించమంటే ఆయన చేసినటువంటి పాపాలు ఎన్నో మనకు తెలుసు కదా. ఒకసారి చూడండి, నారా అడ్డాలో నిమ్మగడ్డట 2024 జనవరి 12న వాలంటీర్లకు వ్యతిరేకంగా కోర్టులో కేసేశాడు. 2024 మార్చి 13న ఏపీ హైకోర్టులో కేసేశాడు. వరుసబెట్టి కేసులు, సుప్రీంకోర్టులో ఒక కేసేశాడు. 2024 ఫిబ్రవరి 1న వాలంటీర్లపై ఈసీకి అచ్చెన్నాయుడుతో ఫిర్యాదు చేయించాడు ఈ మహానుభావుడు. 1 కాదు 2 కాదు, ఆ వాలంటీర్లు అనేవాళ్ళు ఉండకూడదు. 2021 స్థానిక ఎన్నికల్లో వాలంటీర్ల సెల్ ఫోన్లు లాక్కోమని ఆదేశాలు ఇచ్చింది కూడా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమారే. సమాజం కోసం ఏదో పీపుల్స్ అంట, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంట. ఈరోజు ధైర్యం ఉంటే వచ్చి చెప్పవయ్యా, ప్రజల ముందుకురా. పార్క్ హైత్లో ఎందుకు దాక్కుంటావు? అక్కడ కాకపోతే కలుగులో ఎందుకు దాక్కుంటావు? నేను చేసింది కరెక్టు, అవ్వాతాతలకు పెన్షన్ రాకుండా చేశా, వితంతువులకు పెన్షన్ రాకుండా చేశా, వికలాంగులకు పెన్షన్ రాకుండా చేశా, అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ రాకుండా చేశా, నేను చేసింది కరెక్టు. ఈ వాలంటీర్లు మంచోళ్ళు కారని ధైర్యంగా వచ్చి చెప్పు. పోనీ నీ ఈటీవీలో, ఈనాడులో ఒక ప్రెస్ మీట్ పెట్టో, లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పు. ఎందుకు కలుగులో దాక్కున్నావు? సిగ్గుపడండి అందరూ. చంద్రబాబు నాయుడు గారు, అలాగే నిమ్మగడ్డ గారు, రామోజీ గారు, పచ్చ కూలి మీడియా మొత్తం కూడా సిగ్గుపడండి. మళ్ళీ దాని రివర్స్లో ప్రభుత్వం పైన వేయడం. ఈరోజు సచివాలయ వ్యవస్థ లేకపోయింటే పరిస్థితి ఏంటి? ఈరోజు 1,30,000 మంది సచివాలయ ఉద్యోగులు లేకపోయింటే పరిస్థితి ఏంటి? విజన్ అని చెప్పుకునే చంద్రబాబుకి విజన్ లేదు, వంకాయ లేదు. ఆ విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి సచివాలయ వ్యవస్థ తెచ్చారు, 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు, 2.5 లక్షల వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు, సక్రమంగా పెన్షన్లు అందరికీ అందజేస్తున్నారు. ఈరోజు మీరు వచ్చి ఆ లింక్ కట్ చేసేశారు. మళ్ళీ వెళ్ళి దొంగల్లాగా ఎక్కడో దాక్కుంటారు. దొంగలంతా గప్చుప్. పురుషోత్తం రెడ్డి గారు, ఎస్ సార్, ఒక్కసారి ఈ వాలంటీర్లతో మాట్లాడాక మీ దగ్గరకు వస్తాను ప్లీజ్. ఒక్కసారి అమ్మా, మీ పేరేంటమ్మా? విమల సార్. విమల, ఎక్కడమ్మా, ఎక్కడ చేస్తున్నారు మీరు వాలంటీర్గా? ఎక్కడ చేశారు ఇంతకాలం? మీ క్లస్టర్ కానీ మీ వార్డు? కాకినాడ 27వ వార్డు సార్. 27వ వార్డులో నాది 27వ వార్డు, క్లస్టర్ C6 అండి. అవును సార్. ఏంటమ్మా మీకు ఒక 50 ఫ్యామిలీసా మీ పరిధిలో ఉండేది? నా పరిధిలో ఒక 82 హౌస్ హోల్డ్స్ మ్యాపింగ్ అయ్యి ఉన్నారు సార్ నా క్లస్టర్కి. వాళ్ళకి మీరు ఎటువంటి సర్వీస్ అందించారు ఇంతకాలం? ఎటువంటి సర్వీస్ అందించారు మీరు? ఈ 4.5 సంవత్సరం నుంచి వాళ్ళకి ఏంటంటే ఇంటి వద్దకే నేరుగా మేము వాళ్ళకి సేవను అందించాం సార్. అది ఏ విధంగా అంటే, వాళ్ళ ఇంట్లో చెత్త విషయం దగ్గర నుంచి వాళ్ళ ఇంటి పన్ను వసూలు చేసే విధి వరకు మాకు వాళ్ళకి ప్రతి అవసరత వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి చెప్పాం సార్. వాళ్ళ అవసరతలనేటి ప్రతిదీ మేము మార్నింగ్ లేచిన కాడి నుంచి మా పనుల కంటే కూడా ఎక్కువగా వాళ్ళకి సలహాదారులాగా వాలంటీర్ అనే ఒక చిన్న మాకు పేరైతే ఉంది, కానీ వాళ్ళకి ప్రతిదీ ఒక 50 ఏళ్ళకి వాళ్ళ కుటుంబ స్నేహితుల్లాగో లేదా వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుల్లాగా ఈ 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళకి మాకు మధ్య ఆ సేవలను అందించడం అయితే ఇప్పటి వరకు జరిగింది సార్. మీ దగ్గర ఉన్నటువంటి 82 హౌస్ హోల్డ్స్ అంటున్నారు కదా, ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారమ్మా? వృద్ధులు అంటే నడవలేని వాళ్ళు, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఎలాంటి వాళ్ళు ఉన్నారు మీరు చూసేటటువంటి ఫ్యామిలీస్?
వృద్ధులు ఎక్కువగా ఉన్నారు సార్. వికలాంగ్ పెన్షన్లు అయితే ప్రత్యేకించి 6 ఉన్నారండి. ఒక అబ్బాయి అయితే అసలు ఆ అబ్బాయి అందుబాటులో కూడా ఉండడు. వాళ్ళ అమ్మగారు పట్టుకుంటారు, నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా వెళ్ళి ఆ అబ్బాయికి తంబు వేయడం కానీ, ఒక ఇద్దరు పట్టుకుంటే కానీ ఆ అబ్బాయికి తంబు వేయించలేమాట అండి. ఆ పరిస్థితిలో ఒక అబ్బాయి ఉంటాడు. ఒక అమ్మాయి కూడా అసలు నడవలేదు, చేయలేదు. తనకి కూడా ప్రతి నెల మేము ఇద్దరు సపోర్ట్ ఉండి వేయించి అమ్మాయికి కూడా పెన్షన్ అందజేస్తున్నాం. వాళ్ళిద్దరూ అసలు ఒకరైతే మానసికంగా ఇంకా అబ్బాయికి ఏం తెలియదు మాట అండి. సెల్లో తీసుకోవడం, లాక్కోవడం, కొంచెం ఏంటంటే తెలీదు అబ్బాయికి ఏం చేయాలనేది. వాళ్ళ అమ్మగారు పట్టుకోవడం, నేను అలా ఒక రోజు ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ 2వ రోజు వెళ్ళడం, అలా 5 రోజులు తిరిగిన పరిస్థితి కూడా ఉందన్నమాట అండి ఆ అబ్బాయికి పెన్షన్ ఇవ్వడానికి. ఇంకా వృద్ధులు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆ అమ్మాయి కూడా నడుస్తుంది కానీ అసలు తెలియదు మాట అండి తనకి ఏంటన్నది. కొంచెం మనం పట్టుకొని ఇవ్వాలి. మానసిక అంగవైకల్యం, అవునండి, ఇద్దరు. అలాగే ఇంకో ముగ్గురు కూడా అంగవైకల్యం కలిగి ఉన్నారు. అలాగే వృద్ధులు కూడా ఉన్నారు. లాస్ట్ 3 months బ్యాక్ ఒక ఆవిడకి కాల్ ఫ్రాక్చర్ కూడా అయిందండి. ఆవిడ కూడా ప్రస్తుతం నడవలేని పరిస్థితే. మరి అమ్మా, మీరు చెప్తున్నారు ఆ థంబ్ ఇంప్రెషన్ తీసుకోవడానికి వాటికి మీ భర్త కూడా వచ్చి సహకరిస్తారు ఆ పిల్లల్ని నిలబెట్టడానికి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. అవునండి, ఆయన కూడా వచ్చి వాలంటీర్గా సేవా తత్పరత. మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీలకి మధ్య అంత అనుబంధం అయితే ఈ 5 సంవత్సరాల నుంచి బాగా పెరిగింది సార్. అదైతే నేను 100% చెప్పగలను. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఏంటంటే మా పరిధే కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళడం అదే పదిగా మాకు సేవగా కాదు, అలవాటుగా తరచూ వాళ్ళు మా ఇంటి వారిగా అలవాటు పడిపోయాం మెయిన్గా. లేకపోతే మేము కూడా BEDలు చేసి చదువుకుని ఉన్నాం సార్. వేరే మంచి వృత్తిలోకి వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే 5 ఏళ్ల నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ మాకు చాలా అనుభవంగా కూడా చాలా మంచిగా పేరు తీసుకొచ్చింది. వేరే వృత్తిలోకి వెళ్తే మాకు ఇంత పేరైతే తప్పకుండా ఉంది సార్. తప్పకుండా ఉంది సార్. నాకైతే ఆ సంతృప్తి, అంటే వాలంటీర్గా చేసినందుకు హ్యాపీగా ఉందన్నమాట. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి తల్లి? ఈ మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. పాపం ప్రభుత్వం ఎలాగో ఏర్పాట్లు చేస్తుంది, 6వ తారీఖు లోపున వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తుంది అంటున్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారమ్మా ఇప్పుడు? అవును సార్, అంటే వాళ్ళు వచ్చి కలవడం జరిగిందండి. వాళ్ళ నాన్నగారు, నేనైతే ఇప్పుడప్పుడే వెళ్ళకండి, ఒక 2 days గ్యాప్ తీసుకుని వెళ్ళండి, ఈలోగా సగం మందికి పైగా పెన్షన్ అందజేస్తారు కదా, ఈలోగా ఆ సార్ని ఒకసారి అబ్జెక్ట్ చేస్తే ఒకవేళ ఇంటికి వచ్చి ఇవ్వచ్చు కదా అనేసి ఒక సజెషన్ అయితే నేను ఇవ్వగలిగానండి. ఎందుకంటే మేము ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు కాబట్టి నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. ఒకరు అయితే మా ఇంటికి వచ్చారు, వాళ్ళకి కూడా నేను అదే సమాచారం తెలియజేశాను. అసలు రాజీనామా చేయాలని ఎందుకు అనుకున్నారమ్మా మీరు? అంటే ఏంటంటే ఇప్పటిదాకా అలవాటు అయిపోయి నేను ప్రతి ఇంటికి వెళ్తాం సార్, ఏదో ఒక అవసరం ఉంటుంది కదా వాళ్ళకి, మా అవసరాల కోసమో లేదా వాళ్ళ అవసరాల కోసమో చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు పెన్షన్ సడన్ గా ఆపేశారు, వాళ్ళకి తెలియదు. మమ్మల్ని అడుగుతారు సార్, కంపల్సరీగా ఫోన్లు చేస్తారు, లేదా మా ఇళ్ళకి కూడా వస్తారు. కంపల్సరీ మేము బయట వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. మేము చెప్పాల్సిన ఆన్సర్ అయితే ఉంది. మొన్నటి వరకు పెన్షన్లు ఇచ్చి అన్ని ఇచ్చి ఎలక్షన్ కూడా ముందు వరకు మేము ప్రతిదీ సమాచారాన్ని తెలియజేసి ఒక్కసారిగా మాకు తెలియదనే సమాచారాన్ని కూడా మేము ఇవ్వలేము సార్. అందుకని మేము తెలియచేయాల్సిన బాధ్యత మాపై అయితే ఉంది 100%. కానీ మీ పైన నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందమ్మా? ఒకరేమో తలుపులు కొడతారు ఆడవాళ్ళు ఉన్నప్పుడని అంటారు, ఇంకొకరేమో మీరు మహిళలు కాబట్టి మీ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడేదైతే 18 ఏళ్ల అమ్మాయిల వివరాలు సేకరిస్తారు, వితంతువులు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళకి వేరే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అని ఆ డేటా మొత్తం తీసుకుని మీరేదో హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడతారు, మానవ అక్రమ రవాణాకి, కిడ్నాపింగ్కి పాల్పడతారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఏంటమ్మా ఈ మాటలన్నీ వినిపించినప్పుడు మీరు అన్నారు కూడా, నేను చాలా సంతృప్తి పడుతున్నాను సార్, అలాంటి మానసిక వికలాంగులకి సేవ చేస్తున్నానన్న ఆత్మ సంతృప్తి నాకు ఉంది సార్ అన్నారు మీరు. కానీ ఇలాంటి మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుందమ్మా మీకు? ఈ పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ, లేకపోతే చంద్రబాబు, లేకపోతే ఇంకొకరు మాట్లాడిన మాటలు
ఇప్పుడు వాలంటీర్గా చేస్తున్న ఆడవారిలో సగం పైగా అంటే ఒక 100 మెంబర్స్లో 90% లేడీసే ఉన్నాం సార్. లేడీసే లేడీస్ వేరే యొక్క స్త్రీల యొక్క మేము డేటానైతే చోరీ చెయ్యం అందులో 100%. ఇప్పుడు పూర్వం కూడా జన్మభూమి కమిటీలు అవి ఉండేవి, వాళ్ళు కూడా సమాచారాన్ని సేకరించేవారు, పట్టుకెళ్ళేవారు. మేము నేరుగా ఇంటి వద్దకు పట్టుకొచ్చి నేరుగా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. ఏదైనా అది ఏ పథకం అయినా వాళ్ళ అకౌంట్లో మాత్రమే పడుతుందన్నమాట అండి. అంటే మేము మధ్యలో చోరీ చేయడానికి కానీ మేము ఉపయోగించుకోవడానికి కానీ మాకు ఏ రకంగానూ అవి సహకరించవు సార్. ఇప్పుడు ఏంటంటే నరలేని నాలుగు ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ నిజంగా వాస్తవంగా జనాల్లోకి వచ్చి అడిగితే మాపై వాళ్ళే తప్పకుండా సమాధానం ఇలా వ్యతిరేకంగా చెప్పే వాళ్ళకి సమాధానం ఇస్తారు సార్. ఈ 82 ఫ్యామిలీలు ఒకవేళ నేనే వచ్చాను పవన్ కళ్యాణ్ తరపునే వచ్చి అడుగుతా, ఓకేనా? 82 ఫ్యామిలీలు ఏం చెప్పొచ్చు? పవన్ కళ్యాణ్ నన్ను పంపించారనుకోండి, ఎందుకు సార్ ఆయనకిచ్చే 82 ఫ్యామిలీలు తప్పగా ఏం చేద్దాం సార్? ప్రజలకు చెప్పాలి కదా. ఆ దౌర్భాగ్యం మనం ఇంత గొప్ప వ్యవస్థను పెట్టుకొని, ఇంత గొప్ప సిస్టమ్ను పెట్టుకొని, ఇంత మంచి వ్యక్తుల్ని పట్టుకుని వాళ్ళు చూడండి సార్, వాళ్ళ సర్వీస్ ఏ రకంగా ఉందో. ఆ అమ్మాయి ఆత్మసంతృప్తి మిగులుతోంది సార్. నా భర్త కూడా సహకరిస్తారు నాకు ఆ వికలాంగుల్ని పైకి లేపడానికి, వాళ్ళ తంబి ఇంప్రెషన్ తీసుకోవడానికి అని చెప్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. వాళ్ళ ఒక సైన్యం, సేవా సైన్యం ఈరోజు ఈ రాష్ట్రానికి. కాదు సార్, 87 ఏళ్ల ముసలోడికి కూడా కనపడట్లేదు ఆ పచ్చళ్ళు అమ్మి లేకపోతే బూజు పట్టిన మెంటాలిటీతో ఏదైతే రాస్తాడో క్షుద్రమైన రాతలు. అతనికి ఈ వయసులో పాపం పుణ్యం తప్ప ఇంకెంత సంపద కోసం, ఇంకెంత కులగజ్జి కోసం పనిచేస్తాడో అర్థం కాని ఈ దుర్మార్గం ఎందుకు చేస్తున్నాడో, ఎంత పాపం ఈ భూమి మీద మూట కట్టుకోవడానికి ఉన్నాడో తెలియదు. కానీ ఇటువంటి వాళ్ళు ఇంత సేవ చేస్తున్న దాన్ని కళ్ళకు కనపడి కబోదిలాగా ఏదైతే రాస్తున్నాడో దుర్మార్గమైన రాతలు, వాటి ఫలితాన్ని భూమి మీద అనుభవించాల్సిన పరిస్థితి. భూమి మీదే అనుభవించాలి అని అంటున్నారు, కానీ అవి ఊరికే మనం అనుకోవడమే. నేను కూడా ప్రతి సందర్భంలో అంట, ఒట్టేసి చెప్పండి, ఒట్టేసి వాళ్ళు ఒట్టేరు, వాళ్ళు చెప్పండి గుండెపైన వాళ్ళు ఒట్టేసి చెప్పేది. వాళ్ళకి ఏదో చెడు జరిగిపోవాలని నేను కోరుకోవట్లేదు. అదే అంటున్నాను సార్. భూమి మీద అనుభవించాలంటే కాదు, ఒక్క నిమిషం. భూమి మీద అనుభవించాలంటే వాళ్ళు ఏది కోరి ఈ విధమైన దుర్మార్గానికి పాల్పడ్డారు అది వాళ్ళకి దక్కకపోతే, ఆ ఎల్లో సిండికేట్ కానీ, ఆ ఎల్లో ముఠాకు కానీ, లేకపోతే ఆ పత్రికాధిపతులు, ఛానల్ అధిపతులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ నాయుడు కానీ ఏది కోరి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారో అది దక్కకుండా చిత్తుగా ఓడిపోయి మూల కూర్చున్న రోజు అది మానసికంగా కృంగి కృషించి నశించిపోతారు సార్. ఈ రోజు అవ్వాతాతలకు శోభ వాళ్ళకి అది పనిష్మెంటే కదా సార్. డెఫినెట్ గా మంచి పనిష్మెంట్. కరెక్ట్ మీరు చెప్పింది, 100% ఇస్తారు అనేది నా ఆలోచన. కరెక్ట్, 100% కరెక్ట్ మీరు చెప్పింది. అమ్మా ఫైనల్ గా ఒక మాట చెప్పమ్మా, ఈ రాజీనామా చేసిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు రాజీనామా చేశారు? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వరకు ఈ వ్యవస్థను మొదలుపెట్టిన జగన్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే నాకే 10 ఏళ్ళు రైస్ కార్డ్ లేదండి, కానీ ఈ సిస్టమ్ వచ్చిన వెంటనే నాకు రైస్ కార్డ్ వచ్చింది. అంటే ఏంటంటే మనం అనుభవించాను, ఎందుకంటే నాకే రైస్ కార్డ్ లేదు. అన్నేళ్లగా 10 ఏళ్ళు అయ్యింది పెళ్ళయ్యి, కానీ ఎప్పుడు రైస్ కార్డ్ లేదు. ఈ సిస్టమ్ వచ్చిన వెంటనే ఒక్క రోజులో 24 గంటల్లో కూడా శాంక్షన్ అయింది నాకు. అటువంటిది జనాలకి ఎన్నో చేసాం సార్. ప్రతి ఒక్కరికి రైస్ కార్డు లేకపోతే ప్రతిదీ సేవలు త్వరితవేగంగా ప్రతిదీ ఇంటింటికి చేరవేసాం. కులం చూడలేదు, మతం చూడలేదు, ఏమీ చూడలేదు సార్ ఫస్ట్. ఎందుకంటే కులాలు చూసేవాళ్ళు ఉన్నారు, మతాలు చూసేవాళ్ళు ఉన్నారు, కానీ ఈ పార్టీలో అది లేదు, ఈ ప్రభుత్వంలో అది లేదు సార్. అందుకని ఏంటంటే మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఆప్యాయతంగా పలకరించే వారు ఉన్నారు, కానీ మంచి చేసే నాయకులైతే నా 10 ఏళ్లలో లేరనే నాకు రైస్ కార్డ్ లేకపోతుంటేనే తెలుస్తుంది సార్. అటువంటిది నేను ఏంటంటే ఈ సిస్టమ్ మొదలుపెట్టిన వారైతేనే తప్పకుండా ఈ సిస్టమ్ను ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం అయితే నాకుంది సార్. ఎందుకంటే సిస్టమ్ను ఒక వ్యవస్థను మొదలు పెట్టారంటే దాని నాయకుడు చాలా గొప్పవాడు. అందుకని ఈ తప్పకుండా నెక్స్ట్ అంటే స్టార్టింగ్ రాకముందే, ఎలక్షన్ రాకముందే మరి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వాలంటీర్లు అవసరం లేదని ప్రూఫ్ చేశారని నేను నమ్ముతున్నానండి. మరి తప్పకుండా జగన్ గారు వస్తే ఈ సిస్టమ్ను నాయకుడిగా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకంతో నేను రిజైన్ చేసి నేను, ఎందుకంటే ఏదైనా ఎవరికైనా నిజం చెప్పాలన్నా కూడా ఫోటో తీసి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తారా? జగన్ గారు తప్పకుండా నేను ముందుకు వెళ్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే వ్యవస్థని మొదలు పెట్టింది ఆయన, ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం కూడా నాకు ఉందండి. ఎస్, పురుషోత్తం రెడ్డి గారు, ఏంటి మేమే చేశామని చంద్రబాబు నాయుడు చెప్పుకోరు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పుకోరు. ఈరోజు ఆ వాలంటీర్లు మాట్లాడుతున్నది ఉన్నారు కదా సార్,
ఎంత సేవా తత్పరత ఉండాలి. మానవ సేవే మాధవ సేవ అని మన మాటల్లో చెప్పుకోవడము, కొటేషన్స్ రాసుకోవడము, టీడీపీ కార్యాలయం మీద రాసి పెట్టుకోవడము ఇవి కాదు. నిజంగా సేవా తత్పరత అంటే ఏంటంటే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు సార్ చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మేమే చేశాం అవును అని? సార్ ఈశ్వర గారు అందరికీ నమస్కారం. నమస్తే సార్. వాలంటీర్ల వ్యవస్థ చుట్టూ జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఈరోజు మనం ప్రధానంగా ఆలోచించాల్సిన 2-3 అంశాలు. మొట్టమొదటి అంశం, ఎందుకు వాళ్ళు కోర్టు చుట్టూ వెళ్ళారు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది పరిశీలించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవహారాల్ని రెండో రకంగా చూడాలి. మొట్టమొదటి అంశం, ఈరోజు వాలంటీర్లని చూస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ప్రతి వాలంటీర్లో ఒక జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రత్యర్థి, కాబట్టి వాలంటీర్లు వస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయినట్టుగా భావించే పరిస్థితి రాష్ట్రంలో ఉండడం అనేది వాళ్ళ భయానికి ప్రాథమిక కారణంగా నేను భావిస్తున్నాను. కాబట్టి రెండో అంశం నాకు ప్రాథమికంగా అర్థం కాని అంశం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ సర్వాధికారాలు మనం ఏం కాదనలేం, కానీ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లో ఏ రోల్ పోషించాలి, ప్రజల్ని ఓటర్లని ప్రభావితం చేసే కొత్త నిర్ణయాలు తీసుకోవడం. మిగిలిన అడ్మినిస్ట్రేషన్ యథాతథంగా కొనసాగుతుంది. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, దీనికి అధికారం ఉంది. మోడీ గారి ప్రభుత్వం ఆఫ్టర్ క్యాబినెట్ సమావేశం, ఈ మన ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత కూడా క్యాబినెట్ సమావేశం జరిగింది. అప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవద్దన్నారు, కానీ పాత నిర్ణయాలు ఆపమని ఎవరు చెప్పే అధికారం ఎవరికి లేదు. నేనే ఎందుకు ఈ పాదం ఆడుతున్నానంటే, వాలంటీర్ల సిస్టమ్ ద్వారా గ్రామ సచివాలయ వ్యవస్థ కొత్తది కాదు. 55 నెలలుగా ఇది అమలు అవుతుంది. ఒక టర్మ్ ఆఫ్ గవర్నమెంట్ అమలు అవుతుంది. అప్పుడు ఇది కొత్త నిర్ణయం కాదు కదా. వాలంటీర్ వెళ్ళి ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనవద్దని మీరు అన్నారు, ఓకే వాళ్ళు పాల్గొనరు, కానీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా చేసేదాన్ని ఎందుకు అభ్యంతరం చెప్పారో నాకైతే అర్థం కాలేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, 2 రోజుల క్రితం ఆపమని చెప్పారు. 2 లక్షల పైచిలుకు మంది వాలంటీర్లు ఇదే పనిగా అలవాటైపోయినటువంటి 55 నెలలుగా అలవాటు సిస్టమ్ ని అమలు చేసినటువంటి వాలంటీర్ల స్థానంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏరే వాళ్ళతో అమలు చేయమని ఎట్లా చెప్తారు? సాధ్యమా అది? ఒక సిస్టమ్ 55 నెలలుగా వాలంటీర్లకు అయితే ఇదే పని, ప్రతి ఇంటికి వెళ్ళడం, వాళ్ళు రోజువారీ వ్యవహారాలు చూడడం. అట్లాంటి సిస్టానికి అమలుపడిన వాళ్ళు గ్రామ సచివాలయంలో 1,20,000 మంది, వాళ్ళ పని ఏంటి? వేరే పని కదా. వాళ్ళకి రకరకాల పనులు ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే పైన ఆంక్షలు పెట్టచ్చు, కానీ నువ్వు ఉద్యోగస్తుల చేతిలో ఉన్నారు కదా, మీరందరూ పరిగెత్తండి అంటే వాళ్ళు నిలబెట్టాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి, వాళ్ళకి అలవాటు చేయాలి, ఆ సిస్టమ్ తీసుకెళ్ళాలి. అంత సులభమా 4-5 రోజుల్లో ఇచ్చేయడం? ఇది కూడా ఆ పిటిషన్ వేసిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. రెండో పాయింట్, నేను ఇక్కడ వాలంటీర్ల సిస్టమ్ అనేది ఒకప్పుడు ఈశ్వర్ గారు, మీ రాజధాని ఏదంటే మీరైనా నేను చెప్తాం హైదరాబాదు లేదా అమరావతి చెప్తాం. ఇప్పుడు రాజధాని అంటే సాధారణ ప్రజలు ఏం చెప్తారంటే మా ఇంటి పక్కన ఉంది అంటారు. సచివాలయం అంటే రాజధాని. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర రాజధానికి ముఖం చూడనటువంటి 90% ప్రజలు రోజు రాజధానిని చూసుకుంటున్నారు. రాజధాని అంటే నా అవసరాలు తీర్చే ఒక పరిపాలనా కేంద్రం. ఈ రోజు మెజారిటీ ప్రజల యొక్క రోజువారీ అవసరాలు కానీ, ఇతర అప్పర్ స్వభావంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా వచ్చే సర్టిఫికేట్లు కానీ ఈరోజు నా పక్కనున్న రాజధాని తీరుస్తా ఉంది. కాబట్టి ఈ రాజధాని ఇట్లాంటి సెక్రటేరియట్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించాడు. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఎందుకంటే పరిపాలన అనేది రాజధాని కాకుండా నా ఇంటి పక్కనే పోవడం అనేది ఒక వికేంద్రీకరణలో భాగంగా ఎందుకు చూడకూడదు? రెండో అంశం, గ్రామ వాలంటీర్ల సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ల సిస్టమ్ లో ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల మందికి ఇచ్చేసి నిరుద్యోగ బుద్ధి చేసిన గాలి కుదిలేయడం కాకుండా ఒక 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ప్రజాసేవలో భాగస్వాములు చేయడం. 2 లక్షల పైచి ఇప్పుడు వాలంటీర్ వారు చెప్పారు, చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి వాళ్ళకి తక్కువ జీతం, వాళ్ళు కోప్పడాలి ప్రభుత్వం మీద, మాకు 5,000 ఇచ్చేసి ఎక్కువ పని చేయించుకుంటామని ఇంట్లో హస్బెండ్ వాళ్ళు తిట్టాల్సింది పోయి ఈయనతో పాటు ఆయన కూడా రావడం అనేది చిన్న విషయం కాదు. మామూలుగా 1,00,000 రూపాయల జీతం తీసుకునే వాళ్ళైనా ఇంకా పెంచమని అడుగుతారు. 5,000 రూపాయలు తీసుకుంటున్నా ఈవెన్ కూడా తిట్టాల్సింది పోయి, నువ్వు పోయి 5,000 నన్ను కూడా తీసుకెళ్తావని పోయి ఆ సేవలో నేను కూడా భాగస్వాములు అవుతామంటే ఒక గౌరవ ఒక గౌరవ వేతనంలో అకౌంటబిలిటీ తీసుకురావడం అనేది ఒక చిన్న విషయం కాదు. ఆ రకంగా వాలంటీర్లు జీవితాలు, ప్రజల జీవితాలు విడదీరాని అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ఈ టైంలో కానీ వెళితే మనకు నష్టం వస్తుందని భావించారు. పోతే దానికన్నా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ సిటిజన్ ఫోరం పని ఏంటంటే ఎలక్షన్ సాఫీగా జరగడం, డెమోక్రటిక్ ఫైట్ ని బాగా జరగడం, విభిన్న పార్టీల మధ్య ఘర్షణ, భౌతిక ఘర్షణ కాదు. ఇప్పుడు దీన్ని మీరు పనికొచ్చే నిర్ణయం వాళ్ళు చేసింది. నేనేమంటానంటే 55 నెలల పాటు జరుగుతున్న ఈ సిస్టమ్ కరెక్ట్ కొనసాగాలన్నా వద్దా అనేది పైన డిబేట్ నడవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాలంటున్నారు, చంద్రబాబు గారు ఏమంటారో చెప్పమనండి. పైపించి నాకు అర్థం కాని ఏంటంటే, మీరు 3,000 ఇస్తున్నారు, నేను 4,000 ఇస్తానంటున్నాడు. రెండో అంశం, వాలంటీర్ని కొనసాగిస్తానని కూడా చెప్తున్నాడు. ఈ మధ్య వాలంటీర్ని కొనసాగించి 4,000 ఇచ్చేటప్పుడు ఆ వాలంటీర్లందరూ రోజుకి వెళ్తే వాళ్ళందరూ చెప్తారు కదా, రేపు నిజంగా మిమ్మల్ని నమ్మేట్టుగా అంటే జగన్ గారు 5,000 ఇస్తున్నాడు, 5,000 ఇస్తున్నాడు, ఇంకా జీతం పెంచుతాడంట,
మీకు 3,000 ఇస్తున్నా చంద్రబాబుకి వస్తే 4,000 ఇస్తారని చెప్తారు కదా మిమ్మల్ని నమ్మేటి కంటే జనం. అవును. ఆయన భయం అదే, నేను 4,000 ఇస్తానన్నా వాళ్ళు చెప్పరేమో, ఆయన 40,000 ఇస్తానన్నా ఎవరు నమ్మరు సార్, అది ప్రాబ్లం. నమ్మరేమో. 40,000 ఇస్తానని కూడా కాబట్టి చెప్తాడు, రేపు నిజానికి ఎల్లుండి పెంచుతాడు దాన్ని. వాలంటీర్లు కొనసాగడం చంద్రబాబు గారికి మంచిది. ఎందుకంటే మీరు జీతం పెంచుతానంటున్నారు, పెన్షన్ పెంచుతానంటున్నారు. మరి వాళ్ళు చూసిన మొక్కలందరూ చంద్రబాబుకి వస్తే 4,000 ఇస్తారని ఓట్లు వేయాలి కదా. అంటే నాకు ఒక అనుమానం, దీనికి ఏమన్నా క్లారిటీ ఇస్తారా మీరు? ఇప్పుడు 58 నెలల పాటు సక్రమంగా పెన్షన్లు అందిస్తూ వెళ్ళారు వాలంటీర్లు, అవ్వాతాతలకి, వితంతువులకి, వికలాంగులకి అందరికీ ఇస్తూ వెళ్ళారు. ఇప్పుడు ఈ ఒక్క నెల ఆలస్యం చేసేసి వాలంటీర్ల చేతి మీద ఇవ్వకపోతే మేము జగన్కి, ఒకవేళ నిజంగానే మాకు మంచి జరిగిందంటే ఓటేయండి అని అంటున్నారు కదా జగన్ గారు. కాబట్టి ఈ ఒక్క నెల వాలంటీర్ల చేతి మీద నుంచి ఇవ్వకపోతే ప్రజలందరూ మారిపోతారా? మారిపోతారు కదా. ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు సొంత ఏంటి వీళ్ళ ఆలోచన? దుర్మార్గపు ఆలోచన అనాలా, అతి తెలివి అనాలా, అనాలోచిత నిర్ణయం అనాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని వేసిన ఎత్తుగడ మీ మెడ చుట్టుకుంటా ఉంది. పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారి రాజకీయాలు ఆయనే చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారి రాజకీయాలు ఎవరు నిర్ణయిస్తున్నారు? నలుగురు ప్యానలిస్టులు, కొంతమంది అనలిస్టులు, లాంటి వాళ్ళు, కొన్ని మీడియా సంస్థలు వీళ్ళు నిర్ణయిస్తున్నారు. అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు, ఇప్పుడు నిమ్మగడ్డ అనేది ఒకటి తిరుగుతోంది సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్లో చంద్రబాబును ముంచేసిన వాళ్ళు. ఇది చంద్రబాబుకి చికాకు కలిగింది. మీరు వ్యాలిడిటీ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జగన్ మీరేం నమ్ముతున్నారు? వాలంటీర్ వస్తే జగన్ వచ్చినట్టుగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు కట్ చేద్దాం అనుకుంటున్నారు. బాగుంది, కట్ చేస్తే మా జగన్ మా ఇంటికి రాలేదు 2 నెలలు అనుకోరా వాళ్ళు? అదే పోతే జగన్ కల్పిస్తాడు, పోతే అన్నా జగన్ కనిపిస్తాడో తెలియదు, రాకపోతే గ్యారంటీ కల్పిస్తాడు. జగన్ అనే వ్యక్తి చేతుల్లో పరిపాలన ఈ 2 నెలలు ఉండదు కాబట్టి వాలంటీర్లు రాలేదు. ఆ జగన్ గాని ఓడించేస్తే శాశ్వతంగా రారేమో అని వాళ్ళు అనుకోరా? ఆయన కుట్రలకు ఆయనే బలైపోవడం అంటే ఇదే. చంద్రబాబు తన కుట్రలకు తానే బలైపోతున్నాడు. నాకు ఆశస్యం ఏదంటే, మొదటేమో వద్దన్నారు, ఆ తర్వాత వేరే ఉద్యోగుల దగ్గర ఇప్పించకూడదు అంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఏమంటారు, డబ్బులు లేవు కాబట్టి దీన్ని వాడుకుంటున్నాం అంటున్నారు. ఏది కరెక్ట్? ఒక్క విషయం పేరు 4 స్టాండ్లా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎవరినో ఇబ్బంది పెట్టను పోయి తన మెడకు చుట్టుకునింది. ఆ మెడకు నుంచి బయటపడేదానికోసం ఇవన్నీ వస్తున్నాయి. ఇది ఇట్లాంటి రాజకీయాలు వాళ్ళకి కూడా మంచిది కాదు. కలుగులో దాక్కున్నటువంటి నిమ్మగడ్డ కోసం ఇప్పుడు నేను ఒక కొన్ని దృశ్యాలు స్క్రీన్ పై అయినా డిస్ప్లే చేస్తాను, ఒక్కసారి చూడండి. ఈ రాష్ట్రంలో అవ్వాతాతలకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్ రాకపోవడంతో ఎలాంటి నిరసన వ్యక్తం అవుతుందో, ఇది ఈ రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ అవ్వకి ఆ విధంగా బెడ్ మీద ఉన్న వాళ్ళకి ఎవరు వెళ్ళి ఇచ్చారు ఇంతకాలం? వాలంటీర్లు వెళ్ళి డోరు తట్టి వాళ్ళకి పింఛన్ అందించారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా ఒక లెటర్ రాస్తున్నారు, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇచ్చేసేయండి అని. ఇస్తారు, ఆ ఏర్పాట్లు కూడా చేసింది. మీరేం చెప్పాల్సిన పనిలే, మీ ఉచిత సలహాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం లే, అసలు మీరే అవసరం లేదు. మీరు హైదరాబాద్ వాసి, మీరు చెప్పే ఉచిత సలహాలు అవసరమా ఈరోజు? అందుకు తగినటువంటి వ్యవస్థ ముందుగానే ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది, సచివాలయ వ్యవస్థ. అందులో 1,30,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. డెఫినెట్గా అందరికీ సహాయం చేస్తారు. కానీ అక్కడ వ్యక్తమవుతున్నటువంటి నిరసన ఒక్కసారి నిమ్మగడ్డ తన 2 చెవులతో వినాలి, కలుగులో నుంచి బయటకు రావాలి. ఇది రాష్ట్రంలో సిచ్యువేషన్. అందుకే పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వెళ్ళి బెడ్ మీద పడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నోటికి ప్లాస్టర్ వేసుకున్నారు. నిమ్మగడ్డ గారు కలుగులో దాక్కున్నారు. రామోజీ గారి పెన్లో ఇంక్ అయిపోయింది. ఈ విషయాలు ఏవి రాయరు వారు. అమ్మ, మీ పేరు దేవి కదమ్మా? అవును సార్. ఎస్. ఏంటమ్మా, మీ ఎంతమంది ఉన్నారు? మీరు ఫస్ట్ మీ వార్డు క్లస్టర్ గురించి చెప్పండి. ఎంతకాలంగా పనిచేస్తున్నారు? సార్, డిబేట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ నా నమస్కారం అండి. నమస్తే. నేనైతే కాకినాడలో 31వ వార్డులో పనిచేస్తున్నానండి. నేను 4.5 ఇయర్స్గా వాలంటీర్గా పనిచేస్తున్నాను. నా క్లస్టర్లో 72 ఫ్యామిలీస్ ఉంటాయండి. అయితే 72 ఫ్యామిలీస్లో కూడా 15 పెన్షన్స్ అనేవి నేను ఇస్తున్నాను. 15 పెన్షన్స్ ఇస్తుంది. అందులో వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారండి చాలామంది. అయితే వాళ్ళు అంటున్నారు, అమ్మ ఎక్కడికి వెళ్ళాలి, పెన్షన్కి ఈ నెల ఎక్కడ తీసుకోవాలని నన్ను అడుగుతున్నారు. కొంతమంది అయితే మా ఇంటికి కూడా వచ్చారు. వచ్చి ఎక్కడ తీసుకోవాలి పెన్షన్ అని అడుగుతున్నప్పుడు మేమైతే సచివాలయంకి వెళ్ళండి, ఈసారి చంద్రబాబు గారు కోర్టులో ఇదేయటం వల్ల, నోటిఫికేషన్ వేయటం వల్ల మేమైతే ఇవ్వలేమండి,
మీరు సచివాలయంకి వెళ్ళి తీసుకోండి. అమ్మ సచివాలయంకి వెళ్ళి ఎలా తీసుకోవాలి, ఎవరిని కలవాలి అని అడుగుతుంటే మేము సెక్రటరీని కలవండి, పలానా సెక్రటరీని కలవండి అని మేము చెప్పాం సార్. చెప్పినా కూడా దాన్ని కూడా మేము చెప్పిన మాటల్ని వాళ్ళు వేరే విధంగా పోర్ట్రే చేస్తున్నారు. అంటే ఎన్నికల గురించి చెప్తున్నారు వీళ్ళు అని చెప్తున్నారు సార్. కనీసం వాళ్ళు ముసలి వాళ్ళు తెలియక మా ఇంటికి వచ్చినప్పుడు పలానా చోటకి వెళ్ళండి అని చెప్పే కనీస బాధ్యత 4 సంవత్సరాలుగా మేము వాళ్ళకి వర్క్ చేస్తూ ఉంటే కనీస బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి మేము చెప్తాం సార్. చెప్తుంటే దాన్ని కూడా వాళ్ళు వాళ్ళ పార్టీకి అనుగుణంగా ప్రచారం చేస్తున్నారు, అది ఇదని చేస్తున్నారు సార్. సమాజ సేవకులు ఒకవైపు నిజం చెప్పాలంటే సమాజ సేవకులు ఒకవైపు కనిపిస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులు మరోవైపు కనిపిస్తున్నారు. మీరు సమాజ సేవకులుగా ఈ రకంగా సేవ చేస్తుంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చినా కూడా అనుమానిస్తున్నారా మిమ్మల్ని? అవును సార్, వాళ్ళు వచ్చి ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడుగుతుంటే మేము పలానా చోటకి వెళ్ళండి అని చెప్పినా కూడా మేమేదో ఎలక్షన్ గురించి చెప్తున్నాం, ఓట్ల గురించి చెప్తున్నాం అన్నట్టుగా మా మీద నిందలు వేస్తున్నారు. మమ్మల్ని సంఘ విద్రోహ శక్తుల కింద క్రియేట్ చేస్తున్నారు సార్. కనీసం వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో కూడా 4 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఉండి పెన్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు సడన్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అంతూ చిక్కట్లేదు, ఊసిపోవట్లేదు. పలానా చోటకి వెళ్ళండి అమ్మ అంటే అమ్మమ్మ నడవలేదు కదా, చేయలేదు కదా, నేను ఏం చేయగలను అంటే ఇలా జరిగింది అని అంటే ఇప్పుడే ముసలి వాళ్ళని పట్టించుకోలేనాడు, రేపు సీఎం ఒకవేళ అయితే మమ్మల్ని ఏం పట్టించుకుంటాడు, మాకేం చేస్తాడు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ మా దగ్గర. వికలాంగుల పరిస్థితి ఏంటమ్మా మీరు చూస్తే క్లస్టర్లో? వికలాంగులు అయితే సార్ నడవలేని వాళ్ళు ఉన్నారు, ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. ఆ తంబు మిషన్ మీద తంబు వెయ్యాలంటే కూడా మనం పట్టుకుని వెయ్యించాలి సార్. తనకి అక్కడ వెయ్యాలి అని కూడా తెలియదు అనమాట. వాళ్ళ మదరు మనం పట్టుకుని వెయ్యించాలి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్. అలాంటి వాళ్ళని తీసుకెళ్లి సచివాలయంలో ఇప్పించడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. గత కొంతకాలంగా చాలా మంది బెడ్ మీద ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మేము హాస్పిటల్కి వెళ్ళి మరి సర్వీస్ చేసాం సార్. మీరు కరోనా టైంలో చేసినటువంటి అవన్నీ కూడా వాళ్ళు గుర్తించకుండా మమ్మల్ని. అవును సార్, ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కాదు సార్, ఏ దేశంలో కూడా ఇలాంటి సంస్థ అనేది లేదు సార్. దీనివల్ల కరోనాలో మేము ఎంత సహాయం చేసామంటే మేము ఏ పథకానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినా నెక్స్ట్ డే వాళ్ళకి కరోనా అని తెలిసినా కూడా వాళ్ళు క్వారంటైన్ అయితే హాస్పిటల్కి వాళ్ళు తరలించడం కానీ, హోమ్ క్వారంటైన్ అయితే వాళ్ళకి మందుల దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మేము అందించాం సార్. మెడికల్ కిట్స్ ప్రతి ఒక్కటి కూడా మేము అందించాం. ఒకవేళ వాళ్ళు పరిస్థితి కానీ కొంచెం విషమం అయితే వాళ్ళని అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి కూడా తరలించిన పరిస్థితులు ఉన్నాయి సార్. అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ప్రజలు వీళ్ళు ఎంత కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా ప్రజలు అది గుర్తుంచుకుంటారని మేము నమ్ముతున్నాం సార్. అంటే ప్రాణాలకు తెగించి కరోనా టైంలో చేశారమ్మా, అప్పుడు అందరికీ భయం బయట రావాలంటేనే. అవును సార్, ప్రాణాలు తగ్గించి చేశాం సార్. అవును సార్, ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చి ఏమన్నా మేము ఏ క్లస్టర్కి అయితే చేస్తున్నామో అదే 50 ఏళ్లలో మేము కూడా నివసిస్తున్నాం కదా సార్. వాలంటీర్ చేయకముందు మేము కూడా ఒక మనిషిని, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లాలన్నా అది ఆ వీధిలోంచి వెళ్ళాలి, ఒక కిరాణా తెచ్చుకోవాలన్నా, పాలు పెట్టి తెచ్చుకోవాలన్నా ఆ వీధిలోంచి నడవాలి. మేము బయట నడుస్తుంటే మీరు ఎందుకు వచ్చారు అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పక్కింటి వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా పైనుంచి మేడ మీద నుంచి పక్క నుంచి వీడియోలు తీసి మేము మాట్లాడేది ఏదో ఒక విషయంలో మాట్లాడతాం. దాన్ని వాళ్ళు వాళ్ళ ఏదో పార్టీ గురించి చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో అంటే మీరు కూడా అది ఫేస్ చేశారా? నేను విన్నది ఏంటంటే, నేను నిన్న కూడా కొంతమంది రాజీనామా చేసిన వాలంటీర్లతో మాట్లాడానమ్మా. మీరు వాళ్ళకి వెళ్ళి అంటే గత కొంతకాలంగా ఇంతకుముందు పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ, ఇంకొక సంక్షేమమో సర్టిఫికేట్స్ ఇవి ఇస్తున్న సందర్భంలో కానీ, లేకపోతే ఇప్పుడు మీరు రాజీనామా చేసిన సందర్భంలో, లేకపోతే దానికి ముందు అసలు వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వద్దని ఈసీ ఆర్డర్ ఇచ్చిన సందర్భంలో కానీ వాళ్ళతో మీరు మాట్లాడినా లేదా వాళ్ళకి సలహాలు ఇచ్చినా, అంతకుముందు మీరు పెన్షన్లు తీసుకొని గత 2-3 నెలలుగా ఇవ్వడానికి వెళ్ళినా, ఇంకేదో సర్టిఫికేట్ ఇవ్వడానికి వెళ్ళినా, ఏదో సంక్షేమం అందించడానికి వెళ్ళినా ఇలా కెమెరాలు పట్టుకొని మీ వెంట పడుతున్నారు. చాలా మంది చెప్పారు నాకు, ఈ వాలంటీర్ల అమ్మాయిలు చాలా మంది చెప్పారు, చాలా ఇబ్బంది పెట్టారు సార్ మమ్మల్ని, ఇలా కెమెరాలు పట్టుకొని మా వెంటనే వస్తూ మా వెనకనే వస్తున్నారు, మేమేదో సంఘ విద్రోహ శక్తులు అన్నట్టుగా వీడియోలు తీస్తున్నారు. మీకు కూడా అటువంటి అనుభవం ఉందమ్మా? అవును సార్, అంటే నేను మామూలుగా పాలపేటకి షాప్కి వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చావు బయటికి, వాలంటీర్లు బయట తిరగకూడదు కదా అన్నట్టుగా అంటున్నారు సార్. వీడియో తీసి పెడతాము అని బెదిరిస్తున్నారు సార్. వాలంటీర్లు అసలు బయటికే రాకూడదంట. ఎవరు చెప్పారంటే వాళ్ళకి బయటికే అదే సార్ నేను అడిగేది. వాలంటీర్ కాకముందు మేము ఒక సగటు మనుషులు సార్, మాకు నీడ్స్ ఉంటాయి, మేము బయటికి వెళ్ళాలి కదా, అది వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. మమ్మల్ని 4 సంవత్సరాలుగా మీ స్వేచ్ఛను అడ్డుకోమని ఎలక్షన్ కమిషన్ కానీ, రాష్ట్ర హైకోర్టు కానీ, నిమ్మగడ్డ వెళ్ళినటువంటి ఢిల్లీ హైకోర్టు కానీ, లేకపోతే సుప్రీంకోర్టు కానీ ఎవరు చెప్పలేదమ్మా, ఏ కోర్టు చెప్పలేదు. మీరు స్వేచ్ఛగా తిరగచ్చు, ఇళ్లలోనే ఉండాలి, బయటకు రాకూడదు అనేది ఎక్కడా లేదు, ఆ డైరెక్షన్ ఎక్కడా లేదు. మీ స్వేచ్ఛను ఎవరు అడ్డుకోవట్లేదు. అలా అడ్డుకున్న వాళ్ళకి బుద్ధి చెప్పండి.
ధైర్యంగా బుద్ధి చెప్పండి. అదే 4.5 సంవత్సరాలుగా మేము ఎక్కడా కూడా రూపాయి లంచానికి లోన్ కాకుండా స్వచ్ఛందంగా సేవ చేసాం సార్. మేము వాలంటీర్గానే మేము ఒక ఉద్యోగం కాకుండా సేవగా భావించి సేవ చేసాం సార్. ఇప్పుడు వాలంటీర్లు చాలా మంది BAలు BCom చదువుకున్న వాళ్ళు సార్, బయటకు వెళ్తే జాబ్ వస్తుంది. కానీ ఇందులో ఎందుకున్నామంటే మేము ఒక సేవ చేయాలని, పెద్ద ముసలి వాళ్ళ కాళ్ళకి సేవ చేయాలి అనే దృక్పథంతో మేము ఇందులో ఉన్నాం సార్. మా సేవను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మాకు 5,000 గౌరవ వేతనం అనేది ఇస్తున్నారు సార్. 5,000 ఏం సరిపోతాయి, గోను సంచులు మోసే జాబ్లు అని కూడా ఒకప్పుడు ఇదే నాయకులు ఎత్తారు సార్. ఇప్పుడేమో మేము తిరిగి ఉంచుతాం, మేము గెలిచినా కూడా వాలంటీర్లు ఉంచుతాం, మేము చేస్తాం అని ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్తే పాత మాటలన్నీ గట్టించిపోవు సార్. మాకు అన్నీ గుర్తే ఉంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు రాజీనామా చేశారు కదమ్మా, ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు రాజీనామా చేసి? రాజీనామా చేశాం సార్. ఎందుకంటే మేము మా మనసు చాలా బాధపడింది సార్. ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచిన సంస్థ సార్. ఏ దేశంలోని ఏ రాష్ట్రంలోని వాలంటీర్ సంస్థ అనేది లేదు. బాబు రావాలి, జాబ్ రావాలని ప్రచారం చేశారు సార్ లాస్ట్ ఇయర్ ఎల్లో మీడియా అనేది, చంద్రబాబు గారు అనేది. ఒక్క జాబ్ కూడా ఇచ్చినట్టు లేదు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తానని బాగానే చెప్తున్నారు. ఇదే సంస్థ ఆయన ఎందుకు పెట్టలేకపోయారు? ముందుగా ఆయన ఎందుకు స్థాపించలేకపోయారు అంటే, ఈయన స్థాపించిన దాన్ని ఆయన ఇది ఒక క్రెడిట్ మొత్తం అంతా వ్యాపించాక ఆయన తీసుకోవాలనుకుంటున్నారా? వద్దు సార్. మేము ఇందులో ఒకవేళ అదే చంద్రబాబు గారు వచ్చి ఈ సంస్థలో మమ్మల్ని కొనసాగించినా కూడా మమ్మల్ని స్థాపించిన ఆయన కిందే మేము ఉద్యోగం చేయాలనుకుంటున్నాం సార్. ఆయన కింద మేము చేయాలనుకోవట్లేదు. మమ్మల్ని స్థాపించిన ఆయనకి మేము ఏ హెల్ప్ చేయలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషనర్ వచ్చింది కదమ్మా, మీరు ఎటువంటి రాజకీయ పార్టీలో మీరు పాల్గొనకండి, మీరు ఇంట్లో ఉండి ఓన్లీ వాళ్ళకి మాత్రమే సేవ చేయండి అని చెప్పారు సార్. మాకు అదే కూడా మమ్మల్ని చేయనివ్వట్లేదు. ఇటు ఉద్యోగం ఇచ్చిన ఆయనకి సహాయపడలేకపోతున్నాం, అటు మా 70 కుటుంబాలకి మేము సేవ చేయలేకపోతున్నాం. ఏది ఉపయోగపడే ఈ ఉద్యోగం మాకు ఎందుకు సార్? అందుకనే మేము రాజీనామా చేసి మా జగన్ గారి వెంట నడవాలనుకుంటున్నాం సార్. ఆయన గెలిస్తే మమ్మల్ని ఎలా చేసుకోవాలో ఆయనకు తెలుసు సార్. మీరు ఆయన గెలిపించుకోవాలనుకుంటున్నారు, ఆయన మిమ్మల్ని గెలిపించుకోవాలనుకుంటున్నారు. ఇద్దరి ఆలోచన విధానం బాగుంది. రైట్. రవిచంద్రారెడ్డి గారు, ఇంత మంచి వ్యవస్థ పైన విషయం కక్కడం అనేది ఏంటి సార్ వీళ్ళ ఆలోచన విధానం? ఇప్పుడు మనం చూసాం వాళ్ళిద్దరూ మాట్లాడింది, ఎంత చక్కగా మాట్లాడారు సార్. ఎలక్షన్ కమిషన్ చేతగానితనాన్ని ఏమనాలో అర్థం కాదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఫ్రేమ్ చేయడం వరకే పరిమితమా, లేకపోతే అవి ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ విజిల్ యాప్ లేకపోతే ఇంకోటి విజిల్ లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి. అడుగుతున్నాం ఎలక్షన్ కమిషన్ ని. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు పెట్టాల్సిందంట, ఒక ఎంపీ అభ్యర్థి ఖర్చు పెట్టాల్సిందంట. ఎలక్షన్ కమిషన్ విధించిన గైడ్ లైన్స్ ఏమి? ఆ ప్రకారం అసలు ఎలక్షన్ నడుస్తుందా? ఆ విధంగా నడిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అతి సామాన్యమైన అభ్యర్థులు కూడా బంపర్ మెజారిటీతో గెలుస్తారు. అలాంటి వాళ్ళని అన్ని పార్టీలు కూడా స్వాగతిస్తాయి. అలా కాకుండా కోటీశ్వరుల్ని, పెత్తందారుల్ని ఎందుకు వివిధ పార్టీలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఎస్టీలకి, బీసీలకి, సామాన్యులకి టిప్పర్ డ్రైవర్ అని ఎద్దేవా చేస్తూ మరి దారుణంగా హేళన చేసే వైఖరి ఏదైతే ఉందో ఇది మారాలంటే ఎలక్షన్ కమిషన్ ఆ వైపు దృష్టి పెట్టాలి. అది కాకుండా ఎవరైతే సేవ చేస్తున్నారో ఎవడో గన్నయ్య గాడు వచ్చి సిటిజన్ ఫర్ డెమోక్రసీ అండి, వాడు ఒక్కడైనా సార్, వాడు అనడం అనవసరం, అతను ఒక్కడైనా సార్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ పరిరక్షకుడు. అతను సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థలో ఈ నేను చెప్పిన మౌలిక అంశాన్ని ఏ రోజైనా ప్రస్తావించాడు సార్? కోట్లాది రూపాయలు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఖర్చు పెట్టకూడదు, సామాన్యులు కూడా, చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళే కాదు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే అనుకుంది. అంతెందుకు సార్, నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేసుకుంటూ చంద్రబాబు కోసం ఎవరో చనిపోయారంట, వాళ్ళకి 3 లక్షలు చెక్ ఇస్తానని చెప్పి ఆమె ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయలు చెక్ ఇస్తోంది. పక్కన టీడీపీ అభ్యర్థులను పెట్టుకుని ప్రచారం చేసుకుంటోంది. ఎక్కడికి పోయారు నిమ్మగడ్డ గారు? నిమ్మగడ్డ గారు ఎక్కడ ఉన్నారు? నిమ్మగడ్డ అనేది ఆయన ఇంటి పేరు, కానీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటంటే కమ్మగడ్డ. అది ప్రాబ్లం, ఆ సిండికేట్ ఉన్న ప్రాబ్లం అదే. ఆ ముఠా జేపీ గారు కూడా స్పందించాలి. ఎక్కడ దాక్కున్నారు ఈయన కూడా? ఎక్కడ దాక్కున్నారు? ఆ జేపీ అని ఒక ఆయన ఉంటారు, మేధావి, ఆయన కూడా స్పందించాలి దీనిపైన. సిగ్గుండాలి, ప్రవచనాలు చెప్తాడు ఆ పెద్ద మనిషి, ఐఏఎస్. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళే సార్ చంద్రబాబు తీసుకొచ్చేది. ఇలాంటి స్లీపర్ సెల్స్ ని పెట్టుకో ఉంటాడు. అన్ని వ్యవస్థల్లో స్లీపర్ సెల్స్ ఉంటాయి చంద్రబాబుకు. ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు బయటికి తీసుకొస్తారు. వాళ్ళు కూడా లోపల జోబిలో జాలిం లోషన్ పెట్టుకో ఉంటారు. టైం వచ్చినప్పుడు తీసి రుద్దుకుంటా ఉంటారు. ఎగ్జాక్ట్లీ సార్, జాలిం లోషన్ పనిచేస్తారు. వీళ్ళ కులగజ్జి ముందు జాలిం లోషన్ పనిచేస్తారు. అంతకన్నా దారుణం. ముఖ్యంగా చూడండి, అక్రాస్ ద పార్టీ లైన్, అది సీఎం రమేష్ ఒకవైపు కాంగ్రెస్ కి కోట్లాది రూపాయలు ఇచ్చినా అతని స్పెషల్ ఫ్లైటే కాంగ్రెస్ అధినేతకి తిరుగుతుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ కి తిరుగుతుంది, బాలయ్యకి తిరుగుతుంది.
మరి అందరికి తిరుగుతుంది, కానీ వాళ్ళకి మాత్రం ఇంకో పార్టీ నుంచి టికెట్ లభిస్తుంది. అదే విధంగా సుజనా చౌదరి, అందరూ వీళ్ళు వివిధ పార్టీల్లో ఎవరైతే ఎంపవర్ అవడానికి ట్రై చేస్తున్నారో అందరూ కూడా ఒకే ముఠా సార్ ఇది. రైట్. ఈ ముఠా విద్యా వ్యవస్థ పైన అదేదో ఛానల్లో ఒకే ఒక్క మనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల దన్నుతో ప్రయత్నం చేస్తున్నాడు. అతి సామాన్యులను ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేస్తున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు నేను అనేది ఒకటే సార్, ఈ ఎలక్షన్ కమిషన్ ఏ విజిలాప్లు ఇవన్నీ పెట్టుకుంది, అసలు వాళ్ళు దృష్టి సారించాల్సిన దగ్గర కళ్ళు మూసుకుంది. కానీ ఇలాంటి వాటిలో కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఈ రోజు మీరు ఇప్పుడు చూపించిన విజువల్స్ ఎంత హార్ట్ టచింగ్ గా ఉన్నాయంటే, ఈ ఎండలో ఆ విధంగా మంచాల మీద పడి తీసుకుపోతున్నారే, వాళ్ళు ఏదన్నా ఎండ తాకిడికి చనిపోతే ఆల్రెడీ నిన్న ఒకరు ఈ రోజు ఒకరు చనిపోయినట్టు సమాచారాలు వస్తున్నది నిజమైతే ఖచ్చితంగా ఈ చావులకు చంద్రబాబు నాయుడు బాధ్యత కాదని అడుగుతాను. రైట్. అదేదో ఛానల్లో ఆయన జేపీ గారు మేధావి గారు విద్యా వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ లో 2 మార్కులు వేస్తారట. కాదు సార్, ఎక్కడైనా రిగ్గింగ్ జరిగినా, ఎక్కడైనా అవినీతి జరిగినా, ఎక్కడైనా క్యాష్ దొరికినా, లేకపోతే ఎక్కడైనా సమాజానికి విద్రోహంగా పరిణమించే అంశాలున్నా ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకోకూడదు కదా. ఇలాంటి విజువల్స్, ఇలాంటి నిరసన ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్పందించాల్సిన విషయం వాళ్ళ దగ్గర ఉందా లేదా? అసలు వాళ్ళు ఎందుకు ఆ విధంగా దృష్టి సారించట్లేదు? వాళ్ళు ఏమన్నా మానవాతీత శక్తుల ఎలక్షన్ కమిషన్ పేదవాళ్ళ ప్రాబ్లం గురించి అన్న ఆలోచన. రైట్. ఆ జేపీ గారు ఇప్పుడు చూపించిన దృశ్యాలు చూడాలి, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూడాలి, వీళ్ళు చిమ్మినటువంటి విషయం చూడాలి. విద్యా వ్యవస్థకు 2 మార్కులు వేసిన ఆయనకి 0 మార్కులు నేను వేస్తున్నా స్పందించినందుకు. 0. జేపీ గారు ఆ 0 ఇంట్లో పెట్టుకోండి. 0 మార్కులు. నిమ్మగడ్డ గారు కలుగులో నుంచి బయటికి రండి. మీకు రాష్ట్ర ప్రజలు 0. చంద్రబాబు నాయుడు గారు ఈ నెక్స్ట్ సభలో అయినా స్పందించాలి, లేకపోతే ఆయనకు ఒక 0. వీళ్ళు ముగ్గురికి 0లే. రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నారు రవిచంద్రారెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, అలాగే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు పాల్గొన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉంటుంది సార్.